హలో గాయ్స్, ఈరోజు మనం టేస్టీ సున్నుండలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ హాఫ్ కేజీ సాయి మినపప్పు తీసుకోండి అండ్ ఒక గుప్పెడు పొట్టు మినపప్పు తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మనం ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేయండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు బియ్యం తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి బాగా. బియ్యం మరియు మన ముందు వేపుకున్న పప్పులు 2 చల్లారే వరకు వెయిట్ చేసి అవి 2 కలిపి గ్రైండర్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా పొడిలా మనం ఆడించుకోవాలి. పౌడర్ని బయటకు తీసిన తర్వాత కాసేపు చల్లారి పెట్టుకున్న దానిలో మనం ఒక బెల్లం తీసుకొని, మనం మినపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఆ పొడిలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పొడిలో కలుపుకొని మిక్స్ చేసుకున్న దాన్ని అలా ముద్దల్లా ఉంది చూస్తున్నారా, అలా ముద్దల్లా కనిపిస్తున్న దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. అది మిక్సీలో వేసుకొని బాగా ఆడించుకోవాలి. అలా ఆడించుకున్న పౌడర్ని ఇలా అవుతుంది. అది దానిలో మనం కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత చూస్తున్నారా, అలానే ఉండాలి ఆ పౌడర్. దానిలో కొద్దిగా నెయ్యి వేస్తూ 1/2 కేజీ నెయ్యి మనం తీసుకొని కొద్దిగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి నెయ్యి ఇంకొంచెం మళ్ళీ వేసుకొని దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కలపండి వీడియోలో చూపిస్తున్నట్లు. అలా కలిపిన పిండిని మనం ఉండల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడంలో మన టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.